ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఎంఐఎం అధినేత కరుడుగట్టిన హిందూ వ్యతిరేకి అసదుద్దీన్ ఓవైసీతో పాటు కాంగ్రెస్లోని కొందరు ముస్లిం మైనార్టీ లీడర్ల మైండ్ సెట్ కొంత మారింది. కానీ ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం పాకులాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన విధానం మాత్రం మారే సూచనలు కనిపించట్లేదన్నది బీజేపీ విశ్లేషణ. కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుదామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తాను సీఎం అయ్యాక రెండోసారి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉపన్యాసం ఇచ్చారు. తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి ఏకరవ పెడుతూ సందేశం ఇచ్చిన రేవంత్ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా ముస్లిం మైనార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందనో లేక నిజాం వారసులని చెప్పుకునే ఎంఐఎం అధినేత ఓవైసీ మనసు నొచ్చుకుంటుందనో భయంతో సీఎం అసలు విమోచన దినం జోలికి వెళ్లలేదన్నది బీజేపీ విమర్శ. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నేత అంటూ ఆయన పేరును రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటోందని విమర్శించే రేవంత్ రెడ్డి వంటి హస్తం పార్టీ లీడర్లు పటేల్ వల్లే నిజాం నియంత్రణ నుంచి తెలంగాణకు విమోచన వచ్చిందనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు, ఎందుకు ఆ రోజున విమోచన దిన వేడుకలు జరుపుకోవడం లేదని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు మాత్రం కాంగ్రెస్ వద్ద సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే జయంతి వర్ధంతుల రోజున మాత్రం గాంధీభవన్లో పటేల్ ఫోటోకు నివాళులర్పించి గౌరవిస్తూ ఉంటారు. కానీ విమోచన దినం సబ్జెక్టులో మాత్రం వల్లభాయ్ పటేల్ కంటే ఓవైసీ అభిప్రాయాన్ని కాంగ్రెస్ గౌరవిస్తుందని కమల్నాథులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా ఎందుకు ఆపేశారు, ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని హైదరాబాద్లో కూర్చుని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రతిపక్ష సీఎం గనక ఇలా అడగడాన్ని ఎవరూ తప్పుపట్టరు. దీనికి కొనసాగింపుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ అడిగే ప్రశ్నతో బీజేపీ నేతలకు ఎక్కడో కాలినట్లుంది. దీనికి కమల్నాథులు కౌంటర్ ఇస్తూ మోడీని ప్రశ్నించే ముందు అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే దమ్మున్న రేవంత్కు విమోచన దినోత్సవాన్ని జరిపే ధైర్యం ఎందుకు లేదో చెప్పాలని ఎదురుదాడి చేస్తున్నారు. ఎంఐఎం అధినేత ఒత్తిళ్లకు తలొగ్గి విమోచన దినం గురించి ప్రస్తావించే దమ్ములేని రేవంత్కు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గారంటూ మోడీని విమర్శించే అర్హత కానీ చిత్తశుద్ధిని శంకించే యోగ్యత కానీ లేవని దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ విమోచన దినం పేరెత్తితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత అలర్జీనో ఎవరికి అర్థం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ తరఫున డిమాండ్ వచ్చినప్పుడల్లా అప్పుడు ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పూచిక పుల్ల మాదిరిగా తీసిపడేసేవారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వైఖరి కూడా అలానే ఉంది. అసలు తెలంగాణ విమోచన దినానికి ఉన్న ప్రాధాన్యతను బీజేపీ కోణంలో చూడకుండా రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే బాగుంటుందన్నది తెలంగాణ ఉద్యమకారుల వాదన. కానీ ముస్లింల ఓటు బ్యాంక్ గురించి ఆలోచించే వారికి ఈ వాదన చెవికి ఎక్కదన్న విమర్శలు వినవస్తున్నాయి. తెలంగాణ ఉద్యమానికి చరిత్రలో ఎంత ప్రాధాన్యం ఉందో నిజాం నియంత్రణ చెర నుంచి విడిపించి స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను విలీనం చేసిన రోజుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తించడం లేదన్న వాదన కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ అంశంతో మత సెంటిమెంట్ను రెచ్చగొడుతోందని విమర్శించే కాంగ్రెస్ నేతలు తెలంగాణ విమోచన విషయంలో ముస్లిం సెంటిమెంట్ను వాడుకోవాలని చూడడం అవకాశవాదం కాదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ ఒక మతానికి కొమ్ము కాస్తోందంటున్న కాంగ్రెస్ తాను కూడా ఓ మతానికి చెందిన ఓటు బ్యాంక్ కోసం తాపత్రయపడుతూ అదే తప్పు చేయడంపై సమాధానం చెప్పాలి. తామే లౌకికవాదులమని జాతీయవాదులమని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు అంత మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాం నియంతృత్వాన్ని ప్రతిఘటించి ఎంతమంది తెలంగాణ పౌరులు ప్రాణత్యాగం చేశారు, నిజాం అకృత్యాలకు ఎంతమంది మహిళలు మాన ప్రాణాలు పోగొట్టుకున్నారన్నది చరిత్ర ఎరిగిన సత్యం. ఈ పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది ముస్లిం బాధితులు కూడా ఉన్నారన్న విషయం కూడా మరవలేనిది. నిజానికి దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంత ముఖ్యమో నిజాం పాలన నుంచి విముక్తి పొందిన నాడు కూడా అదే రకంగా వేడుకలు జరుపుకోవాలని కమ్యూనిస్టులు సైతం వాదించిన సందర్భాలున్నాయి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయ మూసలో కొట్టుకుపోయే పాలకులకు ఈ చారిత్రక అంశాలు చెవికెక్కవు. వారి దృష్టిలో చరిత్ర కంటే చీప్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రయారిటీ. మరి ఈ ఆలోచనకు ఎప్పుడు విమోచన వస్తుందో చూడాలి మరి.